ఈరోజు కృష్ణా జలాల పేరు మీద ఈ రాష్ట్రంలో గత వారం రోజులుగా రాజకీయ యుద్ధం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ఇంకొకరు గత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు ప్రతిపక్షములకు ప్రజలు తిరస్కరిస్తే వచ్చినటువంటి పార్టీ. నేను అడుగుతున్నా, మీరు క్రమంగా గనక గమనిస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా ఏర్పరుస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పరుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతుందో దీనికి రచయితలు ఎవరు, ఇది రచించింది ఎవరు, ఇది నడిపించింది ఎవరు? మీరు గమనిస్తే అందరూ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో